నేడు నిరంతరం ఏకరీతిగుణ గొప్ప దేవుడా యేసు ప్రభు నీకు స్తోత్రం. యేసు ప్రభువా నీకు వందనాలు చెబుదాం. యేసు ప్రభువా నీకు స్తోత్రం. యేసు ప్రభువా మీకు స్తోత్రం. మీరిచ్చిన రక్షణ కొరకై స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే మహిమ, పరిశుద్ధుడా నీకే మహిమ, పరిశుద్ధుడా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులు హసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధుడా స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడట పరిశుద్ధతలో మహనీయుడట. అందుకే నీ వంటి దేవుడు ఈ జగమున లేడని ఆయన ఆరాధిస్తున్నాం. నాలో నిరీక్షణ పుట్టించావు, నీలో సంరక్షణనిచ్చావు. అందుకే నా హృదయార్పణ నీకు సమర్పిస్తున్నాను అని అంటున్నాడు కీర్తనకారుడు. నాలో నిరీక్షణ పుట్టించిన, నాలో నిరీక్షణ పుట్టించిన యేసు నీకే ఆరాధన. నీలో మాకు సంరక్షణ ఇచ్చినందుకే నీకు వందనాలు ఇస్తున్నాను. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే.
బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళల యందు యేసు ప్రభువా, నీవు చూపించిన నీ వాత్సల్యం మా హృదయాన నవజ్ఞాపికగా మారింది ప్రభు. ఎడతెగని నీ వాత్సల్యత మాలో చూపించినందులకై నీకే ఆరాధన. ఒంటరి బ్రతుకులో కుంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధుడా స్తోత్రం. ఒంటరి బ్రతుకులో ఒక్కొక్కసారి అందరూ ఉంటారు, కానీ ఒంటరి బ్రతుకుగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి అందరూ కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘం ఉండొచ్చు, కానీ ఒంటరి బ్రతుకులో వెళ్ళిన ఆ ప్రయాణం మన మనసుకు కృంగిన వేళలో మన మనసును నెమ్మదిపరిచిన మంచి దేవుడు. ఆయన చల్లని చూపట మనకు ఔషధంగా మారిందట. దేవదేవునికి మహిమ కలుగును. ఆయన చల్లని చూపట ఔషధం వలె మారి ప్రతి అరుణోదయం క్రీస్తు ముఖ దర్శనం మనలో నింపింది గొప్ప ఉల్లాసం. యేసుకే ఆరాధన, రక్షకునికే ఆరాధన, మహోన్నతునికే ఆరాధన, మహిమగల దేవునికే ఆరాధన. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే
ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయంలో, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెను. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెను. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెను. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. మనల్ని జీవింపజేసిన ఆ వాక్యము కొరకై స్తోత్రం. మనకిలలో సంతోషమునిచ్చిన ఆ వాక్యము కొరకై దేవునికి స్తోత్రం. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. మా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఆ సౌందర్య సియోనులో ఆరాధింపదగిన దేవుడు, మహిమపరచదగిన దేవుడు, వేవేల కోట్ల దేవదూతలతో 24 పెద్దలతో ప్రధాన దూత శబ్దముతో ఆరాధింపబడుతున్న దేవుడు,
పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు. ఇట్టి కృప మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ సన్నిధి కాపుదల మాతో మీరు ఉంచారు. ఇందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. మా హృదయమార పాడి నేను గనపరిచాను. ఒంటరి బ్రతుకులో కృంగిన వేళలో చల్లని నీ చూపు ఔషధముగా మా పైనకి మార్చి మమ్మల్ని ఆ ఒంటరితనములో నుంచి విడిపించి గొప్ప సంతోషము సమాధానం మీరు ఇచ్చారు. ఇందును బట్టి వందనాలు. పలుమార్లు అనారోగ్యానికి గురయ్యాం. పలుమార్లు అయా నిరీక్షణ లేనటువంటి వారముగా మేము మా ఆధ్యాత్మిక జీవితం నుంచి పడిపోయినాం. తిరిగి మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం మాకట నీ సన్నిధిలో ప్రభా గొప్ప ఉల్లాసాన్ని ఇచ్చావు తండ్రి. ఇందును బట్టి మీకు వందనాలు. నమ్ముతున్నాము. ఒక్కొక్కసారి తెలుసుకోలేకపోయాం. అయినా ఈ సాయంకాల సమయంలో హృదయమార నిన్ను పాడి గణపరిచి కృపను మాకిచ్చినందులకై మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై అతి త్వరలో రానున్నటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారి నామములో సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.